హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. మనకి ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక 50 గ్రామ్స్ వరకు ఎండు రొయ్యలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలి. అంటే వాటి తలకాయ తోకలు తీసేసేయాలి. ఈ విధంగా మొత్తం కూడా రొయ్యలన్నిటిని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులో వేడి నీళ్ళను పోసుకోవాలండి. వేడి నీళ్ళను పోసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా కడగడం వల్ల మనకి డస్ట్ అనేది కూడా పోతుంది, స్మెల్ కూడా తగ్గుతుందండి. ఇప్పుడు వాటిని గట్టిగా పిండుకోవాలి. పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 1/2 kg వరకు బీరకాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఎండు రొయ్యలను అందులో వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాలి. స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను తాళం గింజలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనకి బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుందండి కర్రీ. ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. మనకి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.